హాయ్ ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మన లైఫ్ని ఎంత బ్యాలెన్స్డ్గా చేస్తే, లీడ్ చేస్తే అంత హ్యాపీగా, అంత సక్సెస్ఫుల్గా ఉంటాం. ఏదైనా మనలోనే ఉంటుంది. దేనికి అతికి వెళ్ళిపోకూడదు. అతి సర్వత్రా వర్జయత్. ఓకే, ఎందుకంటున్నానంటే మనకి అతిగా కోపం వచ్చినా, అతిగా ప్రేమించినా, అతిగా తిన్నా, లేకపోతే అతిగా నవ్వినా, అతిగా మాట్లాడినా, అతిగా ఏం పని చేసినా ఒక బ్యాలెన్స్ అనేది లేకుండా చేస్తే దానివల్ల లైఫ్ అనేది మొత్తం హీనమైపోతుంది, పాడైపోతుంది. సో, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సమతూకం. దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే, బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ పని చేస్తే, ఏ పనైనా చేస్తే అది మనకి మంచి ఫలితాన్నిస్తుంది, మంచి ఫ్రూట్స్‌నిస్తుంది. అలా కాకుండా మనకి అలా గో విత్ ద ఫ్లో లాగా మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక వయసులో ఉన్నప్పుడు వర్క్ మీద కాన్సంట్రేట్ చేసేసి, పక్కన ఫ్యామిలీ మీద వదిలేసామనుకోండి, నువ్వు సక్సెస్‌ఫుల్ అవుతావు. కానీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీ ఫ్యామిలీకి కానీ, నీకు కానీ, ఎవరికైనా. ఎందుకు? నువ్వు సంపాదనలో పడిపోయి వీళ్ళనందరిని వదిలేసావనుకో, ఏమవుతుంది? వీళ్ళు డిస్సాటిస్ఫై అయ్యి నువ్వు ఎంత సంపాదించినా వాళ్ళకి నీ ప్రెజెన్స్ కానీ, నీతో గడపాలనే క్షణాలు అవన్నీ లేకపోతే, అది బ్యాలెన్స్ చెయ్యకపోతే వీళ్ళు డిస్సాటిస్ఫై అవుతారు. సో, కొంచెం మనకు ఆ వెలితుంటుంది. అక్కడ ఏంటి? వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకొని మనం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ ఉండదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇప్పుడు ఏదైనా క్యాలరీస్ పరంగా తింటావో, లేకపోతే నువ్వు ఫుడ్ పరంగా తింటావో, ఏం చేస్తావో, ప్రోటీన్ ఎక్కువ తినేసినా తప్పైపోతుంది. లేకపోతే చెత్త ఫుడ్ ఎక్కువ తినేసినా బాగోదు. నువ్వు ఏం చేయాలి? ఆ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఆ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే యూ విల్ బీ హ్యాపీ. నీకు ఆరోగ్యము బాగుంటుంది, నీ పొట్ట బాగుంటుంది, నీది మొత్తం అంతా బాగుంటుంది. నువ్వు ఫిజికల్‌గా అది కూడా స్ట్రాంగ్ అవుతావు. సో, బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ అంటారు. ఏంటి? ఇప్పుడు డబ్బులు నువ్వు వస్తున్నాయి కదా అని చెప్పి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్నీ కొనేసుకుంటూ ఉంటే, లేకపోతే అక్కర్లేని దానాలు, ధర్మాలు అవన్నీ చేసేస్తున్నావు అనుకో, దానివల్ల ఏంటి నష్టపోతావు? దానివల్ల నీకేంటి? ఏమొస్తుంది? మహా అయితే పేరొస్తుంది. ఆ పేరు రావడం కూడా ఏమవుతుంది? ఓహో! ఈడి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయిరా, అందుకే చారిటీ చేసేస్తున్నాడు అనే రోజుల్లో ఉన్నాం మనం. సో, డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. దేనికైనా నేను చెప్పేదేంటంటే, అతి సర్వత్రా వర్జయేత్. అతి ఏదైనా ఎక్కువే. నీకు ఇంకో ఎగ్జాంపుల్ దీనికి రిలేటెడ్‌గా చెప్తా. ఒక ఫుడ్ ఐటెమ్ చేస్తున్నారండి. ఒక మంచి కూర ఏదో చేస్తున్నారు. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా, తీపి అవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా వేస్తేనే ఆ ఫుడ్ యొక్క టేస్ట్, ఆ ఫ్లేవరు ఒక ఒక బ్యాలెన్స్‌డ్ ఆహ్, ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే అవన్నీ ఎన్హాన్స్ అయ్యి ఆ ఫుడ్ అనేది బావుంటుంది. లేకుండా అక్కర్లేని ఎక్కువ టెంపరేచర్ పెట్టేసి, లేకపోతే ఉప్పు ఎక్కువైనా, లేకపోతే కారం ఎక్కువైనా, పులుపు ఎక్కువైనా, ఏ ఒకటి ఎక్కువైనా కూడా ఏమవుతుంది? ఆ ఫుడ్ ఐటెమ్ మొత్తం నాశనం అయిపోతుంది కదా! అలాగే నువ్వు అతిగా కోప్పడ్డావనుకో, అది నష్టం. అతిగా దానం చేస్తున్నావనుకో, అది నష్టం.
అతిగా నవ్వుతున్నాం అనుకో, ఈడేంట్రా ఇంతసేపు ఇంత ఇక ఇక పక్కపక్కల పిచ్చాడు అనుకుంటారు. అతిగా మాట్లాడుతుంటే ఏటి ఇంత వాగుతున్నాడు ఏంటి అనుకుంటారు. ఏదైనా అతి ప్రమాదకరమే. ఏదైనా అతి మంచిది కాదు. సో, దేనికైనా ఒక బ్యాలెన్స్, ఒక సమతుల్యం అంటారు కదా! అదుండాలి. అదుంటేనే లైఫ్ కానీ, ఆ ఇల్లు కానీ, ఆ మనిషి కానీ, ఎవరైనా సరే చాలా సక్సెస్‌ఫుల్‌గాను, హ్యాపీగాను ఉండగలుగుతారు. సో, బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను ఈ బ్యాలెన్స్ గురించి లేకపోతే వీటి గురించి పెద్ద పెద్ద నాకంత అనుభవం లేకపోయినా, నేను చూసింది చెప్తున్నాను. కొంతమంది ఇండివిడ్యువల్స్‌ని మనం చూస్తాం కదా! డైలీ లైఫ్‌లో. వాళ్ళందరిది చూసింది చెప్తున్నాను. ఎందుకంటే, వాళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. సో, మనం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇలాంటి మంచి మంచి విషయాల్లో ఇన్‌స్పిరేషన్ తీసుకొని, మనం మన లైఫ్‌ని ఒక బ్యాలెన్స్‌డ్ వేలో మనం లీడ్ చేయగలిగితే, మనం చాలా హ్యాపీగా ఉంటాము. సక్సెస్‌ఫుల్‌గా కూడా ఉంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్. ఇలాంటి టాపిక్‌లు మీకు ఇంకా వినాలని అలాంటివి ఏమైనా నా దగ్గర నుంచి మీరు ఆశిస్తుంటే ప్లీజ్ కామెంట్‌లో కామెంట్ చేయండి. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అది నాకు సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం అంటే మరి వాళ్ళ ఏజ్ ప్రభావమో, పెద్దవాళ్ళో ఏంటో తెలీదు. ఆల్రెడీ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక ఇద్దరు నాకు నేను లూజ్ అయ్యాను. ఎందుకంటే నా డౌట్ అది. సబ్‌స్క్రైబ్ చేసుకోండి, చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఆ సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. చేసుకున్న దాన్ని ఆల్రెడీ మళ్ళీ నేను చేసుకోమని చెప్తున్నాను కాబట్టి మళ్ళీ కొడుతుంటే ఆ సబ్‌స్క్రిప్షన్ పోతోంది. సో, ప్లీజ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే నా వీడియోస్‌ని మీరు ఎంకరేజ్ చేయండి. మీవేవైనా కావాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.